శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి జాతకుల యొక్క జీవితం ప్రకారం ఈ 9 రహస్యాలు కూడా ఎవ్వరికీ తెలియదు అని చెప్పాలి. కుంభరాశి వారు ఒక్కరే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. కుంభరాశిలో ఉన్నవారు ఎవరైనా తెలుసుకోవడానికి ముందుగా మీకు మా రిక్వెస్ట్, ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైఫ్ అలాగే షేర్ మాకు మంచి సపోర్టివ్ అలాగే ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు వీరు మీద ఇక పేరు, ప్రేమ, సామరస్యంతో ఉండడానికి బాగా ఉపయోగపడతాడు. కుంభరాశి వారికి ప్రజెంట్ గృహస్థిగా ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత వీరి యొక్క నిజాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి ఇక గురుగ్రహాల స్థితిగతులు ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చూస్తే బృహస్పతి 6వ స్థానంలో సంచరించడం చేత, శని 5వ స్థానంలో సంచరించడం చేత, రాహువు 6వ స్థానంలో సంచరించడం చేత, కేతువు యమస్థానంలో సంచరించడం చేత కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యాహ్నం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి చూడబోతున్నారు. అయితే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి కావడంతో ఈ రాశి ఇక చాలా మందికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం వల్ల కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. కానీ అష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం కుంభరాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలను తీసుకొచ్చే పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలకైతే మధ్యస్థంగా ఉండబోతున్నాయి. వీరికి రాబోయేటువంటి ఫలితాలు అనేవి వ్యాపారంలో లాభాలు కలిగిన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రైతాంగం వారికి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి, శని మరియు మీడియా రంగాల వారికి పని ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంతేకాదు స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఇకపోతే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. కాకపోతే మధ్యలో కొన్ని కష్టాలు మిమ్మల్ని టెస్ట్ చేస్తాయి. ఆ సమయంలో మీరు చాలా పేషెన్స్ తో ఉండాలి. ఓపికతో ఉంటేనే మీరు కష్టాలని, సమస్యలని అధిగమించగలరని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కుంభరాశి వారు ఎటువంటి వారు, వారి వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుంది, వీరి గురించి ఎవరికి తెలియని నిజాలు ఏంటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు ఇక కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇతరులపై ఆధారపడడం కంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. కుంభరాశి వారు చాలా వరకు తమ కష్టం మీద తామే నిలబడతారు. అయితే కొన్నిసార్లు ఇక వీరు ఇతరులపై ఆధారపడడం వల్ల వాళ్ళు వీరిని చులకనగా చూడటం, లేదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోతే ఇక చాలా దారుణంగా వీళ్ళను అవమానించడం లాంటివి చేస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఇక ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఇతరుల్ని అనవసరంగా మంచి చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటే కుంభరాశి వారి ధోరణి వారికి నాటకీయంగా మారుస్తుంది. ఇలాగే ఇతరులను మెప్పించాలంటే కోరిక ఇక కుంభరాశి వారికి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో ఇలాంటి నిజాలు ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వాళ్ళు కొన్నిసార్లు గుడ్డిగా నమ్మే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పేటువంటి డెడికేషన్ ను చూసి వారందరూ అదే విధంగా చెప్పుకుంటారు. వీరు సంబంధాల పట్ల ప్రేమ, కొన్నిసార్లు డౌట్ వచ్చేలా ఇక వేరే ప్రవర్తన ఉంటుంది. అయితే కుంభరాశి వారి గురించి ఎలాంటి నిజాలు ఎవరికి తెలియదు. కాబట్టి ఇక వీరు చేసే ప్రతి పనిని ఇతరులు ఇక నమ్మేస్తూ ఉంటారు. అలాగే మానసిక శ్రేయస్సు కోసం మీరు ఇతరులపై ఆధారపడే అవకాశం అయితే ఉంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చాలా సహజంగా అబద్ధాలని చెప్పేస్తారని చెప్పవచ్చు. కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ క్రమంలో వారి మాటలను బట్టి ఇక చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్ లో మీరు అదిగినట్లే అబద్ధాలు చెప్తారు. కాబట్టి బయటపడే
భయపడేందుకు ఎటువంటి భయం లేకుండా ఎటువంటి బిడియం లేకుండా మీరు ఇక తక్కువ అబద్ధాలు అనేవి చెప్పేస్తూ ఉంటారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకతని చెప్పవచ్చు. ఇవి మీరు ఖచ్చితంగా పనికొచ్చే వాటిలలో యూజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఇతరులను చాలా ఈజీగా సందిగ్ధంలో పడేస్తారు. వీరి అబద్ధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారు కోరుకున్నది పొందడం కోసం అబద్ధాలు చెప్తారు. అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తుపెట్టుకోరు. మాట్లాడిన మాటలు మర్చిపోతారు, గుర్తు తెచ్చుకోలేదు. ఇక మీరు చెప్పే అబద్ధాలు అంత ప్రమాదకరమైనది కాదు, కానీ ఇతరులకు ఎక్కువగా నష్టం కలిగించే అవకాశాలు కొన్నిసార్లు ఉండవచ్చు. కాబట్టి అబద్ధాలు ఇక చెప్పకుండా ఖచ్చితంగా మీరు చేయగలను పనిని మాత్రమే చెప్తే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు కుంభరాశి వారు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా పెద్దగా ఆలోచించకుండా ఇక ప్రారంభించేస్తారు. ఎలాంటి వృత్తినైనా సరే అందులో నష్టాలు వచ్చిన తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులతో గాని మీ యొక్క భాగస్వామితో గాని గొడవలు పడడం, లేదు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఇక వస్తువును తాకట్టు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న ఇక వారిలో కుంభరాశి వారు చాలా వరకు ఎక్కువ మందే ఉంటారు. అయితే వీరిని ఇక అందులో నుంచి బయటికి రావాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్లి శనిగ్రహ దోష నివారణ పూజను చేపించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తప్పవచ్చు. అయితే కుంభరాశి వారు చాలా ధైర్యవంతులు. ఈ విషయంలో కూడా ఎవరికి తలద్దకుండా తమ పని తాము చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తమ ఈగో అలాగే అహం కోపం వల్ల తమకు తామే నష్టం కలిగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు కుటుంబ సభ్యుల్ని ఇక నష్టపరిచేందుకు కొన్ని ఇక ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కుంభరాశి వ్యక్తులు మీలో ఉన్నటువంటి లోపాలని పరిష్కరించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇక కుంభరాశి వారికి తమకు చాలా ప్రతిభావంతులు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ముందు ఎవరు కూడా నిలవరు లేరని ఇక ఎవరు పనికిరానని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా వ్యక్తి వారి మాటలు తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయలేం. వారు తమ సంబంధాలని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు పరిస్థితులను బట్టి కుంభరాశి వారు మారుతూ ఉంటారు. కుంభరాశి వారు ప్రతి పని వాయిదా వేస్తారు. బద్ధకం అనేది వీళ్ళకి పెద్ద చెడ్డ అలవాటుగా మారిపోతుంది. కానీ దాన్ని చెడుగా చూసే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఇక ఇందులో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు కంఫర్ట్ జోన్ నుంచి ఇక ఖచ్చితంగా రిస్క్ చేయవలసి ఉంటుంది. దానిలో అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆర్థికమైనటువంటి లాభాలు అనేవి కుంభరాశి వారికి రాబోతున్నాయి. ఇక నా పరిస్థితి ఇంతే, నేను ఓటమినే అంగీకరిస్తాను అని చెప్పకుండా ఖచ్చితంగా నా వల్ల ఎందుకు కాదు, నేను చేయగలను అనే పట్టుదలతో ముందుకు వెళ్తే కుంభరాశి వారు ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు. అయితే కుంభరాశి వారు చేస్తున్నటువంటి ఇక మిస్టేక్ ఏంటి అంటే ఇక వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడమే. వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎలాంటి పనినైనా సరే సాధించే సత్తా ఉన్నటువంటి ఇక రాశి ఫలితాల్లో ఇక ముఖ్యంగా కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచి ఫలితాలు అనేవి ఇక చోటు చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారి యొక్క 9 ఎవరికి తెలియని నిజాలు ఏంటో తెలుసుకున్నారు కదా. వారి యొక్క అనుభవాలు అలాగే వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా. మీ దగ్గరలోనే ఎవరో మీ సన్నిహితుల్లో గాని కుటుంబ సభ్యుల్లో గాని ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.